దయచేసి నేను ఒక మాట చెప్తాను. మన జీవితంలో చాలాసార్లు ఎందుకు దేవుడు మనల్ని బలంగా వాడుకున్న దేవుడు కొన్నిసార్లు ఎందుకు వాడుకోడు తెలుసా? ఎందుకు మనం ఒకప్పుడు చేసే ప్రార్థనలు వెంటనే ఆమెన్ అన్న దేవుడు ఎందుకు మన ప్రార్థనలు అడ్డుగోడలుగా మిగిలిపోయాయి తెలుసా? తెలుసుకోవాలి ఈ మాట. రక్షింపనేరకున్నాడు ప్రభుహస్తం ఇప్పుడు కూర్చ కాలే. వాళ్ళు వచ్చి ఏసునామం పేరట అంటున్నారు కానీ జవాబు రావట్లే. యెహోవా నామం పేరట, యేసు ప్రభు నామం పేరట అని అరుస్తున్నారు కానీ జవాబు రావట్లే. కారణం ఏంటంటే మనసు అంతా ఏముందండి? హర్ట్ ఫీలింగ్ ఉంది. మనసు అంతా కంపారిజన్ ఉంది. వాళ్ళు ఏమైనా స్పెషలా, మేమైనా తక్కువనా, వాళ్ళు ఊడొచ్చి పడ్డారా, మేమైనా తృణీకరించబడ్డవారమా, అసలు దేవుడు ఎందుకు ఈ పార్టీ స్పిరిట్ చూపిస్తున్నారు, ఆ ముగ్గురులో ఏముందని తీసుకెళ్ళాడు. మనసులంతా ఏముందండి? కంపారిజన్. ఈరోజు దేవుని కార్యం మన ద్వారా ఎందుకు జరగట్లేదంటే ద స్పిరిట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫ్లో ఫ్రీలీ, అనాయింటింగ్ ఈస్ నాట్ ఏబుల్ టు ఛానలైజ్ త్రూ అస్ బికాస్ వీఆర్ స్టక్ విత్ కంపారిజన్. ఇతరులతో ఏం చేస్తున్నామండి? పోల్చుకుంటూ ఉంటాం. ఆత్మదేవుడు కార్యం జరిగించలేకపోతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు కార్యం జరగట్లే. అధికారం ఉందా వాళ్ళకి? ఉందా? మార్కు సువార్త 6వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో మేము నీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. 13వ వచనం చూడండి. మార్క్ 6:13 అనేక దయ్యములు వెళ్ళగొట్టచ్చు, నూనె రాచి అనేకులకు రోగులకు స్వస్థపరచుచుండిరి. దిస్ వాస్ ద హాల్ మార్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డిసైపుల్స్. శిష్యుల యొక్క అనుభవంలో అనేకులు ఏం చేశారంట? వారు స్వస్థపరిచారు. చూడండి 7వ వచనం చూడండి. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 7వ వచనం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 6:7. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్రాత్మ మీద వారికి అధికారం ఇచ్చి. అథారిటీ ఉందా? ఎస్ అనే వాళ్ళు చేతండి. అథారిటీ ఉంది, కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తే అథారిటీ పని చేయట్లే. అభిషేకం ఉందా? ఎస్, కానీ ఇప్పుడు అది పని చేయట్లే. మనలో చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే అధికారం ఉంది, అభిషేకం ఉంది, ఎందుకు పని చేయట్లే? వాయ్? అభిషేకంలో తప్పులే, అధికారంలో తప్పులే. యేసు ప్రభు నామంలో శక్తి తక్కువ కాలేదో. ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి క్రిందే కానీ అన్ని నామముల కంటే పై నామముగా యేసు ప్రభు నామం హెచ్చించబడింది. కానీ ఎందుకు పని చేయట్లేదు తెలుసా? మరొకసారి దయచేసి ఉన్న అద్భుతమైన సత్యం. యువర్ ప్రేయర్స్ ఆర్ నాట్ బీయింగ్ ఆన్సర్డ్. Your authority is obstructed, your anointing is hindered just because your heart is hurt. హృదయం ఏమైందండి? గాయపరచబడింది. జస్ట్ బికాస్ ఆఫ్ కంపారిజన్. బహుశా మీరు అనొచ్చు, బ్రదర్ ఇదంతా మీ అనాలిసిస్ ఏమో కదా. రండి మార్క్స్ వార్త 9వ అధ్యాయం. దేవుడు అంటున్నాడు నిర్గమం గురించి, ఆయన యేసు ప్రభువు యెరూషలేములో చేయబో కార్యం గురించి ఇవన్నీ చెప్తా ఉంటే శిష్యులు వచ్చి 9వ అధ్యాయం 33-34లో సీరియస్గా వారి మనసులో ఉన్నదంతా దేవుడు పసిగట్టాడు. చూడండి, నువ్వు ఎవరైనా తప్పించుకుంటావు, దేవుని తప్పించుకో. ఈ రాత్రి అడుగుతున్నా, నీ మనసులో ఏముందో స్కాన్ చేస్తాడు దేవుడు. దయచేసి జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్న ఆ దేవుని మందిరంలో నీ మనసులో ఆలోచించే లైన్తో పాటు స్కాన్ అవుతుంది. లైఫ్ టైంలో తప్పించుకోలేవు. లైన్ టు లైన్ దేవుడు కూర్చోబెట్టి అనాటమీ మొత్తం లోపల స్కాన్తో పాటు రిపోర్ట్ ఇస్తాడు. రండి, ఏం చేస్తున్నారంట వీళ్ళు? అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్ప అని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక 34 ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గురించి వాదించుచుంటిరని వారిని అడిగారు. వీళ్ళు పాపం పక్కన కూర్చొని నువ్వు గొప్ప, నా పెద్ద, నువ్వు పెద్ద పైకి దిగొచ్చినా. బహుశా నాకు తెలిసి పేదరు ఎట్లాంటాడు తెలుసా అండి? ఏమరా మీ గురించి ఇంత దరిద్రమైన సాక్ష్యం ఉంది కింద. మనలాంటాడు ఉండొచ్చు, ఎందుకంటే మనకు గెలికితే కొద్దిగా తృప్తి వేరు కదా. ఏమరా మేము పైకి వెళ్ళి కింద దిగొచ్చే లోపల మీరు అందరూ సెంటర్ వేసుకొని మేము పరువు తీసి పారేశారు, ప్రార్థన చేయడం శాత కాలేదు, నీకు ఇంత దేవుడు నేర్పించాడు, అధికారమే లేదా? బహుశా కొద్దిగా పుల్లబెట్టే ఉండొచ్చు. వెంటనే అరే నువ్వు పెద్ద గొప్ప, నా దిగొచ్చావరా నువ్వు పైనుంచి, నువ్వు కొండ మీద ఎక్కేసరికి ఆ కొండ మీద ఉండాల్సింది, నువ్వు కిందకి వచ్చావు అని పాపం వీళ్ళ వాదోపవాదాలు. అంతకీ నువ్వు గొప్ప అంటే లేదు నేను గొప్ప. వీళ్ళు పాపం అన్నీ చెప్పుకుంటారు. కొంత అన్నారు అరే నువ్వు పోయి ముగ్గునే చూసావు కానీ మేము మాత్రం 1000 మందిని హ్యాండిల్ చేసుకున్నాం, మా ధైర్యం గొప్ప, మీ ధైర్యం గొప్ప. అయ్యో అంత డిస్కషన్లు పడ్డారంట, ఎవరు గొప్ప ఎవరు తిప్ప అని. ఇదంతా దేవుడు ఏం చేశాడండి? స్కాన్ మొత్తం చేశాడు. వాళ్ళ మనసు అంతా ఎవరు గొప్ప ఎవరు తక్కువ కాదా? ఇది సమస్య. అడుగుచున్నా, మందిరంలో కూర్చొని కూడా ఎవరు గొప్ప ఎవరు తక్కువ నేను అడుగుతున్నానండి. మొత్తం సంఘంలో ఎవరు గొప్ప? మీరు చెప్పండి. మన సంఘంలోనే
అట్లా చూస్తున్నారు ఏంటంటే, మొత్తం సంఘంలో వాక్య పరిచర్య చేసే వ్యక్తి గొప్పనా, సమర్పించుకున్న వాళ్ళు గొప్పనా, ఊడ్చిన వాళ్ళు గొప్పనా, తుడిచిన వాళ్ళు గొప్పనా, పార్కింగ్లో ఉన్న వాళ్ళు గొప్పనా, లేకపోతే సండే స్కూల్ మినిస్ట్రీ చేసిన వాళ్ళు గొప్పనా, మీడియా వాళ్ళు గొప్పనా, పాట పాడలు గొప్పనా? ఎవరు గొప్ప? 1 కొరింథీ 3వ అధ్యాయం 1 Corinthians chapter 3 verse 7 త్వరగా చదువుకుందాం, ముగిస్తాం. 1 Corinthians chapter 3 3వ అధ్యాయం. దయచేసి మనం చాలాసార్లు మనం హీరోలను భావిస్తుంటాం. ఈ సత్యం మర్చిపోయి, వాక్ సత్యాన్ని, వాస్తవ సత్యాన్ని మర్చిపోయి మనసులో ఆయాసం పెట్టుకుంటే ప్రార్థనలు ఎందుకు వింటాడండి దేవుడు? ప్రార్థనలకు జవాబు ఎట్లా వస్తుందండి? అభిషేకం ఎట్లా ప్రవహిస్తుందండి? 1 Corinthians chapter 3 verse 6 and 7 6-7 వచనాలు. 1 కొరింథీ 3వ అధ్యాయం 6-7 వచనాలు. ఈరోజు ఇవి కడిగి వేయబడితేనే దేవుని మందిరం బల్లలో తాకుదాం. అప్పుడు అభిషేకం ప్రవహిస్తుంది, అద్భుతాలు నీ కళ్ళారా చూస్తావు. లేకపోతే సంవత్సరాలు, హౌ లాంగ్ అనుకుంటే సంవత్సరాలు గడిచిపోతాయి, జవాబు రాదు. ఆయాసంతోనే మందిరం విడిచి వెళ్ళడం దేవునికి ఇష్టము లేదు అని జ్ఞాపకం చేస్తున్నా. ఒకరోజు పౌలు అంటాడు కొరింథీ సంఘంలో, నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను, వృద్ధి కలగజేసేవాడు దేవుడే. నాటింది ఎవరండి? పౌలు. నీళ్లు పోస్తుంది ఎవరు? అపోలో. మరి నీళ్లు పోసాడు గొప్పనా, నాటినాడు గొప్పనా? మీరు ఎవరికి ఇస్తారు బిరుదు? 7వ. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే కానీ నాటువాన్లోనైనను నీళ్ళు పోయేవాన్లోనైనను ఏమీ లేదు. వృద్ధి ఇచ్చేది ఎవరండి? త్వర చెప్పాలి. దేవుడు. ఇప్పుడు ఎవరు గొప్ప? దేవుడు తప్ప ఎవ్వరు గొప్ప కాదు. అసలు మనలో కార్యసిద్ధి చేయుటకు శక్తిని అనుగ్రహించేవాడు ఎవరండి? దేవుడే కదా. నేను అడుగుతానండి, ఏమనుకోవద్దు. యెషయా గ్రంథంలో ఉంది, ఇర్మీయా గ్రంథం, చాలా ప్రాంతాలు ఉంది. ఒకవేళ కొడవలి, అబ్బా నేను శత్రువులు ఏమి నరుకుతున్నా కదా అని ఫీల్ అయింది అనుకోండి, ఎవరు? కొడవలి. వాస్తవంగా నరుకుతున్నది ఎవరు? కొడవలి చేతిలో, ఎవరి చేతిలో ఉందో ఆ వ్యక్తి, లేదా కొడవలి శక్తి? ఎవరు కొడవలి శక్తి అంటున్నారు? కొడవలి ఎవరి చేతిలో ఉందో వారి శక్తి. ఇప్పుడు ఏమనుకోద్దండి, మొన్న సంజు శాంసన్ అద్భుతంగా ఆడాడు. అదే ఆయన కదా బాగా ఆడింది. సరే, అద్భుతంగా ఆడాడు సంజు శాంసన్. ఆ బ్యాట్ ఏందనుకో, నీకు తెలుసా ఇండియా మ్యాచ్ గెలవడానికి కారణం నేనని ఒకరు బ్యాట్ ఏందనుకోండి, ఆ బ్యాట్ని ఏమంటాం? ఆ బ్యాట్ని ఏమంటామో మనం కూడా అదే అంటారు. మనల్ని వాడుకునేది ఎవరండి? దేవుడు. ఆఫ్టర్ ఆల్ వీఆర్. ఆయన కాదని పక్కన పడేస్తే అద్భుతాల్లో విమానాలు సొంత బోయింగ్లో తిరిగిన వాళ్ళు ఈరోజు పిచ్చోల్లో తిరుగుతున్నారు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. వాడుకునేది ఎవరండి? దేవుడు. ఇట్ ఈస్ గాడ్ హూ యూజెస్, ఇట్ ఈస్ నాట్ అస్. విషాదం ఏంటి తెలుసా? నువ్వు వేరేలు కంపేర్ చేసుకున్నావు, కొండ మీద ఉన్నోళ్ళని, లేదా కొండ కింద ఉన్న నీతో కంపేర్ చేసుకున్నావు. 2 పాపాలే. నిన్ను నీవు చూసుకుంటే పాపమే, ఇతరులతో పోల్చుకుంటే పాపమే. కంపారిజన్ వచ్చింది, ఇన్సెక్యూరిటీ వచ్చింది, బిటర్నెస్ వచ్చింది, డిప్రెషన్ వచ్చింది, లాస్ట్కి డివిజన్ వచ్చింది. ఐక్యత మొత్తం ఏమైంది? భంగపరచబడింది. ఈరోజు ఐక్యతలు భంగపరిస్తే దేవుడు ప్రార్థన ఎలా వింటాడండి? సహోదరులు ఐక్యమత్యంగా ఉండుట ఎంత మేలో, ఎంత మనోహరమో. అక్కడ జీవము, శాశ్వత జీవమును, ఆశీర్వాదమును అచ్చట ఉన్నది. అక్కడ కలిసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జవాబు రాల్సిందే. మనసులో అన్ని కలవరాలు ఉన్నాయి, ఒకరి మనసులో ఒకరు కలవలేదు. ప్రార్థన దేవుడు ఎలా వింటాడండి? నీ భర్తతో నీకు సఖ్యత లేదు, నువ్వు గాయపరుచున్నావు నీ భార్యని, అందుకొరకు బలహీనమైన ఘట్టమని తెలిసి భార్యని గాయపరిచి ప్రభా అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించడం లేదు. ఈ రాత్రి మరొకసారి ముగిస్తున్నా, వై యువర్ ప్రేయర్స్ ఆర్ హిండర్డ్. విషాదకర సంఘటన అంటే మనుషులు చూసాం, లేదా తాము చూసుకున్నారు. నిన్ను నువ్వు చూసుకుంటే కృంగుదల, ఇతరులను చూస్తే అసూయ. అదే అందుకొరకు పేతురు అంటాడు, బాగా పాఠం నేర్చుకున్నాడు. అందుకొరకు కుంటివాన్ని బాగు చేసినప్పుడు, వెండి బంగారము మా దగ్గర లేదు, ఏముంది? యేసు ప్రభు నామం తప్ప మా దగ్గర ఏమీ లేదు. వెండి బంగారాలు నచ్చడు. యేసు నాంపట లేచి నడవన్నాడు. లేచి నడిచాడా లేదా? వారికి చేత కాలేదని రాశారా? నాట్ మీ బట్ గాడ్. అద్భుతాలు జరగాల్సిందే. No comparison spirit, no jealousy spirit, no bitter spirit, no hurt feeling, no self, no pride, no ego. If ever glory comes, glory is for God. If no glory, that was also for God. ఘనత వచ్చిన దేవునికి, ఘనత రాకపోయిన దేవునికే. కానీ ఇక్కడ నేను నిమిత్త మాత్రున్నాను. ఎప్పుడైతే మనిషి పక్కకు జరుగుతాడో అద్భుతాలు, దేవుని మహిమ మన కుటుంబాలు ఏలును గాక.
ఇప్పుడు వారి జీవితంలో ప్రభు వచ్చి వెంటనే బాహాటం లోపలికి వచ్చి సైలెంట్ లోపలికి వచ్చి అన్నారు, ప్రభా ఎందుకు మేము స్వస్థపరచలేకపోయామో చెప్తావా నాయనా అని సైలెంట్గా వచ్చి అడిగారంట. దేవుడు చాలా మంచోడు, పబ్లిక్లో తిట్టలే. 4 గోడల మధ్యలో వాళ్ళ ప్రాబ్లం డయాగ్నోసిస్ చెప్పాడు. కాబట్టి చిన్న జ్ఞానమాట ఏంటంటే, ఎవరినైనా తిట్టాలనుకుంటే తలుపేసి 4 గోడల మధ్యలో తిట్టండి, పొగడాలనుకుంటే పబ్లిక్గా పొగడండి, ఉల్టా చేయకండి. అర్థమైనా ఒకసారి చేస్తారా? పబ్లిక్లో తిట్టేది, రూమ్లోకి వచ్చి పొగిడేది ఎవరికి కావాలి? తిడితే పబ్లిక్లో తిట్టు, పొగిడితే పబ్లిక్లో పొగుడు, 4 గోడల మధ్యలో తిట్టు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. దేవుడు లోపల తీసుకొచ్చి అన్నాడు వెంటనే, ప్రభు ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయామంటే ప్రభు అన్నాడు, 2:29 వచ్చిన, అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన ఇది జరగదు. దేని ద్వారా జరగాలి? త్వర చెప్తారా? ప్రార్థన. ఈ రాత్రి ముగిస్తూ అడుగుతున్నా, ప్రార్థన అంటే ఏంటండి? ప్రార్థన అంటే ఏంటి? యేసు ప్రభు ప్రతిరోజు పెందల కడనే తండ్రితో ప్రార్థన సమయం గడుపుటకై వెళ్ళడం ఆరంభించాడు. ప్రార్థన అంటే ఏంటండి? వాట్ ఈస్ ప్రేయర్? దయచేసి జాగ్రత్త వినండి. ప్రేయర్ అంటే నా పంతం నెగ్గించుకోవడం కాదు. ప్రేయర్ ఈజ్ టు బ్రింగ్ ద ప్రాబ్లమ్ టు ద లార్డ్. ప్రేయర్ ఈజ్ టు బ్రింగ్ ద ప్రాబ్లమ్ టు ద లార్డ్. యేసుప్రభు ఉన్నప్పుడు యేసుప్రభు దగ్గరికి సమస్య తీసుకొచ్చావు, ఏ ప్రాబ్లం ఉన్నా. యేసుప్రభు లేనప్పుడు దేని ద్వారా తీసుకొస్తావు? ప్రార్థన ద్వారా తీసుకొస్తావు. ఈ సమస్యను ఎవరి దగ్గర తీసుకొస్తున్నావు? యేసుప్రభు దగ్గర తీసుకోవాలి. దయచేసి సమస్య మన దగ్గర తెచ్చుకుంటే కలవరపడతాం, కానీ సమస్య ఎవరి దగ్గర తీసుకొస్తున్నారు? దేవుని దగ్గరికి తీసుకొస్తున్నారు. దయచేసి వినండి, వెన్ యూ బ్రింగ్ ప్రాబ్లమ్ టు ద లార్డ్, ఇట్ ఈస్ గాడ్స్ ప్రెరగేటివ్ టు సాల్వ్ ఇట్. సమస్యను యేసుప్రభు దగ్గర తీసుకొస్తే పరిష్కరించాల్సింది ఎవరండి? దేవుడే. ఇప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి కార్డియాక్ ప్రాబ్లం తీసుకొస్తే ఈజీగా సాల్వ్ చేస్తాయి. కార్డియాలజిస్ట్ పేరు చెప్పి నీ దగ్గర తెచ్చుకుంటే నువ్వేం చేస్తావు? నీ గుండె పోటు వస్తుంది. సమస్య ఎవరి దగ్గర తీసుకురావాలండి? దేవుని దగ్గర తీసుకురావాలి. ప్రార్థన అంటే ప్రభా ఈ సమస్యను ఎవరు తీసుకొస్తున్నాను? దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాను. చూడండి, ఒక మాట చెప్తాను. ఆల్రెడీ వారికి అథారిటీ ఉంది, కానీ దేవుని మీద ఆధారపడడం ఏమయ్యారు? మానేశారు. ప్రేయర్ ఈజ్ డిపెండెన్స్. పాయింట్ నెంబర్ 2, ప్రేయర్ ఈజ్ అలైన్మెంట్. దయచేసి వినండి, ప్రార్థన అంటే దేవుని చిత్తానికి తల వంచడం నేర్చుకోవడమే ప్రార్థన. వినోద్ ఎట్లని ప్రభువు పరలోక ప్రార్థన నేర్పిస్తున్నాడు. పరలోకమందు నీ చిత్తము సిద్ధించినట్లుగా భూమి మీదను నీ చిత్తము జరుగుగాక. ఇది పరలోక ప్రార్థన ఉందంటే చేస్తారా? అంటే ఏంటి? ప్రభా పరలోకము నీ చిత్తం జరిగింది కదా, భూలోకంలో కూడా నీ చిత్తము జరగాలని నన్ను నేను ఏం చేస్తున్నాను? సరెండర్ చేసుకుంటున్నా అనేది ఏంటండి? ప్రార్థన. ఎస్ అనే వాళ్ళు చేతండి. ప్రేయర్ ఈజ్ అలైన్మెంట్ టు హిస్ విల్, అలైన్మెంట్ టు హిస్ పర్పస్, అలైన్మెంట్ టు హిస్ టైమింగ్. అలైన్మెంట్ టు హిస్ విల్, అలైన్మెంట్ టు హిస్ పర్పస్, అలైన్మెంట్ టు హిస్ టైమింగ్. ఆయనకి ఎప్పుడైతే సరెండర్ అవుతామో ఆటోమేటిక్గా తలుపులు ఎక్కడ తెరవాలో దేవుడు తెరుచునుగాక. అందుకో ప్రభు అన్నాడు, మీరు అడగకముందే తండ్రికి ఇవన్నీ తెలుసయ్యా, కానీ నా చిత్తమునకు మీరేం చేయాలి? సరెండర్ అవ్వాలి. ఈ రాత్రి అడుగుతున్నా, నిజంగా యేసు ప్రభు కూడా పరలోక ప్రార్థనే కాదు, ఆఖరి ప్రార్థన యేసు ప్రభు వారు చేసింది కూడా గెత్సెమనే తోటలో. శిష్యులను అడిగాడు, హెల్ప్ చేయండి రా నాయన, ప్రాణం చేయండి నాతో పాటు అంటే తూగి నిద్రపోయిన సందర్భంలో ప్రభు అంటాడు, ఈ గిన్నె నా నుండి తొలగిపోనివు ప్రభు, ఆయనను నీ చిత్తమే సిద్ధించుగాక. ఇప్పుడు లాస్ట్కి తను ఏం చేస్తున్నాడు? ప్రభు చిత్తానికి తను తాను సరెండర్ అవుతున్నాడు. ఈ రాత్రి ముగిస్తాడు. వచ్చిన అభిషేకం ఉంది కానీ అలైన్మెంట్ లేదు. అనాయింటింగ్ వితౌట్ అలైన్మెంట్ ఈజ్ జీరో. ఎస్ అనల్ చేతన్. అథారిటీ వితౌట్ అలైన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అధికారం ఉంది కానీ నువ్వు దేవుని చిత్తానికి తలవంచలే, నీ సామర్థ్యాలన్నీ కూడా ఏమవుతాయి? సున్నా. అబిలిటీ వితౌట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. దయచేసి వినండి, నీకు అధికారం ఉంది, అభిషేకం ఉంది, కానీ దేవునితో సంబంధము లేకపోతే నీ అభిషేకము శక్తిని ఏమవుతుంది? కోల్పోతుంది. యూ కెనాట్ డూ టుడేస్ వండర్స్ విత్ ఎస్టర్డేస్ అనాయింటింగ్. దయచేసి వినండి, ఈరోజు అద్భుతాలు నిన్నటి అభిషేకముతో నువ్వు లాక్కొని రాలేవు. ఎస్ అనే వాళ్ళు చేస్తారా? యూ నీడ్ ఫ్రెష్ అనాయింటింగ్ ఫర్ ద డే. అంటే తాజాగా దేవునికి ఏం కావాలి? తిరిగి ఆయన బంధములో, ఆయన రిలేషన్షిప్లో, ఆయన సంబంధ బాంధవ్యాల్లో దేవునితో కలిసి ఆయనతో ప్రభుత్వ సమయము గడపడం మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. రాత్రి ముగిస్తూ అడుగుతున్నా, డూ యూ రియలీ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్? దేవునితో సంబంధాన్ని గడపడానికి ఇష్టపడుతున్నావా? శక్తి మనలో లేదు, కానీ శక్తి సామర్థ్యము ప్రభువులో మాత్రమే ఉన్నది.
నువ్వు ఆయనతో ఎంతగా ఉంటావో, సీ ద మోర్ టైమ్ యూ స్పెండ్ విత్ గాడ్, యూ విల్ బికమ్ లైక్ గాడ్. ఇఫ్ యూ స్పెండ్ మోర్ టైమ్ విత్ పవర్ఫుల్ పీపుల్, యూ విల్ బికమ్ పవర్ఫుల్ పీపుల్. శక్తి గల ప్రజలతో ఉంటే, అధికారం గల ప్రజలతో ఎక్కువసేపు ఉంటే నీకు కూడా ఏమొస్తుంది? అధికారం వస్తుంది. ఇఫ్ యూ స్పెండ్ టైమ్ విత్ వైస్ పీపుల్, యూ విల్ బికమ్ లైక్ వైస్. యూ స్పెండ్ మోర్ టైమ్ విత్ గాడ్, ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్, యూ విల్ డెఫినెట్లీ అలైన్ యువర్ సెల్ఫ్ విత్ ద విల్ ఆఫ్ గాడ్. ఈ రాత్రి ముగిస్తాడు చిన్న ప్రభు నాడు, భూమి మీద నాకు సర్వాధికారం నాకు కలదు. దేవునితో సంబంధం లేకుండా చాలాసార్లు ఈ రాత్రి నేను చెప్పి ఒక ఘోరమైన సంగతి చెప్పి ముగిస్తాను. దేవుని సేవకులుగా, పరిచారకులుగా మన దేవునితో రిలేషన్షిప్ని కాంప్రమైజ్ అయ్యి ఎంత పరిచయం చేసినా తప్పు తీర్మానాలే చేస్తావు. మళ్ళీ ఒకసారి సేవకుని చెప్తున్నా, యూ మైట్ హ్యావ్ హండ్రెడ్స్ అండ్ ounces ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ విత్ గాడ్, బట్ యూ డు నాట్ హ్యావ్ రిలేషన్షిప్ ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్, యూ విల్ ఫెయిల్. యూ విల్ ఫెయిల్. ఎందుకు తప్పు తీర్మానాలు తీసుకుంటున్నావు? దేవునితో సంబంధం లేదు, దేవునితో ప్రార్థన సమయం లేదు, దేవుని చిత్తానికి సరెండర్ అయ్యే టైం లేదు. అందుకొరకు లైఫ్ టెంపుల్లో వీ ఆల్ మేడ్ ఏ డెఫినెట్ రూల్. ఎంత పరిచర్య బాధ్యతన్నా సరే ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా ఆదివారం ముందు జరగకుండా పులిపిట్ ఎక్కే ప్రసక్తి లేదు. యూ కాంట్ ఆపరేట్ విత్ యెస్టర్డేస్ అథారిటీ, యూ కాంట్ ఆపరేట్ విత్ యెస్టర్డేస్ అబిలిటీ. ఇట్ కెన్ ఓన్లీ కమ్ విత్ ప్రేయర్, అండ్ ప్రేయర్ విల్ స్ట్రెంథెన్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. ఐ వాంట్ ఆస్క్ యూ టుడే, ఈరోజు దేవునితో సంబంధం ఏమైంది? ఆయన నా తండ్రి అని చెప్తున్నావు, కానీ తండ్రితో నీకున్న సంబంధం ఏది? ఎప్పుడు మాట్లాడావు తండ్రితో? ఎప్పుడు మాట్లాడావు తల్లితో? నేను అడిగేది భౌతికమైన తల్లిదండ్రులు మాట్లాడలే. అబ్బా తండ్రి అని ఎప్పుడు మాట్లాడావు? ఆ తండ్రి చిత్తాన్ని ఎప్పుడు విన్నావు? ఆయనతో మాట్లాడిన సమయం ఎప్పుడుంది? నా గొర్రెలు నా స్వరమును వింటారన్నాడు కదా. వాజ్ దెర్ ఎ టైమ్ విత్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్? డూ యూ హ్యావ్ అ క్వైట్ టైమ్ విత్ గాడ్? డూ యూ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్? ఇఫ్ నాట్, ఐ విల్ టెల్ యూ, యు ఆర్ హెడింగ్ ఫర్ అ డిసాస్టర్. నువ్వు సేవకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకరోజు చేస్తూ చివరికి దేవునితో ఏం లేదు, మొత్తం నా అభిషేకము, నా కార్యము, నా విశ్వాసము, నా ప్రార్థనలను చెప్పే పొరపాటు చేస్తున్నావా, శక్తి ఆ రోజు క్షీణించిపోతుంది. అపోస్తలుల 3వ అధ్యాయంలో పేతురు ఒకరోజు షాక్ అయిపోయాడు. 3వ అధ్యాయం 6వ వచనం, ఈ పొరపాటు ఎప్పుడు చెయ్యొద్దని మరొకసారి దేవుని పేరట మనవి చేస్తున్నా. మీ సేవకుడికి సమయము, దేవునితో గడిపే సమయాన్ని దొంగలించొద్దు. Don't rob your servant of God or a man of God or a prophet of God. When he spends time with God, don't rob that time. ఆ సమయాన్ని దొంగలిస్తే మీకు శాపం అవుతుంది. చూడండి, అపోస్తలుల 3వ అధ్యాయము అందరం కలిసి 6వ వచనం చదువుకొని ముగిస్తాం. యాక్ట్స్ చాప్టర్ 3:6 ఈ మాట చదువుకొని ముగిస్తాం. పేతురు యోహాన్లు అద్భుతం చేసేసరికి అందరూ వచ్చి అంటున్నారు, పేతురు యోహాన్లు చేశారు అనేసరికి ఇప్పుడు పేతురు అంటాడు, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. అపోస్తలుల 3:12. దయచేసి అందరము కలిసి ఈ మాట చదువుకొని ప్రభు శరణు తాకుతాం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? ఇంతకుముందు కూర్చున్నవాడు, భిక్షగాడిలాగా ఉన్నవాడు, ఇప్పుడు నడుస్తున్నాడు. వీని చూసి ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? కలిసి చదువుదాం. మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? వై ఆర్ యు లుకింగ్ ఎట్ us? శక్తి మాది కాదయ్యా, పేతురు కాదు ఆయన స్వస్థపరిచింది, యోహాను కాదు ఆయన స్వస్థపరిచింది, ఏదో మా శక్తి అన్నట్టు చూస్తున్నారేంటి? మేము దేవునితో గడిపిన సమయంలో వెండి బంగారం అది లేదు, కానీ మా దగ్గర ఉంది ఒకటే, నజరేయుడైన యేసునామం పేరిట వాడు ఏమయ్యాడు? స్వస్థపరచబడ్డాడు. మహిమ ఎవరికి రావాలి? త్వర చెప్పాలి, దేవునికి రావాలి. నీకు భయం ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు దేవుని మహిమను దొంగలించినప్పుడు నీకు భయం వస్తుంది. మొన్నటి ఒకరోజు కోమాలో ఒక పేషెంట్ ఉన్నాడు. ప్రేయర్ చేస్తా ఉన్నసరికి నా పక్కన ఒక సేవకుడు అడిగాడు, బ్రదర్ ఎంత ధైర్యం మీకు? హౌ డేర్ యూ హ్యావ్, హౌ మచ్ ఆఫ్ గట్స్ యూ హ్యావ్? బతుకుతాడని ఇలా చెప్పేశారు మీరు అన్నాడు. బతుకుతాడని ఇలా చెప్పేశారు, ప్రార్థన చేశారు, బాగుంది, కానీ అలా మీరు సర్టిఫికెట్లు ఇవ్వద్దు అన్నాడు. ఏమి ఇవ్వద్దంట? సర్టిఫికెట్ ఇవ్వద్దాను. నేను ఎందుకు ఇవ్వద్దన్నా? తప్పు అయితే మీ పరువు బస్ స్టాండ్కి అవుతుంది అన్నాడు. తప్పైతే పరువు ఎవరికి అవుతుందంట? బస్ స్టాండ్లో పోతుందంట. ఎవరి పరువు అన్నా? మీ పరువు బ్రదర్ అన్న. అప్పుడు అన్నాను, వెండి బంగారం నాయిగావు ఎవరి? యేసు ప్రభు నామం పేరట ఆ వ్యక్తి ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు. మహిమ ఘనత వస్తే ఎవరికి వస్తాయి? దేవునికి మాత్రం వస్తాయి. ఆ షేర్ 0 అన్న. యు విల్ నాట్ బిలీవ్, ఈరోజు పొద్దున మందిరానికి వచ్చాడు. కోమాలో ఉన్న వ్యక్తి బ్రతికి ఈరోజు మందిరానికి వచ్చాడు. ప్రభు నా మహిమ కలుగును గాక.